హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకునే దొండకాయ ఫ్రై. ఇది ఎలా చేసుకోవాలో చూడండి. నాది ఒక స్పెషల్గా ఉంటుంది, కొంచెం స్పెషల్ అందరికంటే అని నేను అనుకుంటున్నాను. చూడండి, మీకే అర్థమవుతుంది. ఏంటంటే ఇందులో నేను వేసే పొడే సపరేట్గా ఉంటుంది. దీనికి కావాల్సినవి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, అలాగే ఉప్పు, పసుపు. ఇదండి నా స్పెషల్ కారపొడి. ఆల్ ఇన్ వన్ పౌడర్ నాది ఉంది కదా, అదనమాట. నా వీడియోలో ఉంది, చూడండి మీరు. దీనిలో ఇంకొంచెం నువ్వుల పొడి కూడా వేసుకుంటాను. అలాగే నూనె ఎక్కువ ఏమి వేయను. కొంచెం చూడండి, ఒక ప్యాన్లో 2-3 స్పూన్లు ఆయిల్ వేసేసి, ఇప్పుడు ఫ్రై అనగానే మనం ఎక్కువ ఆయిల్ వేస్తూ ఉంటాం కదా, అలా లేకుండా చూడండి నేను ఎంత వేసానో చూడండి. చాలా తక్కువ ఆయిల్తో ఫ్రై ఎంత బాగా చేసుకోవచ్చో చూడండి. చూసారా, ముందుగా డైరెక్ట్గా దొండకాయలు బెండకాయలు ఏంటంటే నీరు ఉంటాయి కదా, మనం వేసినప్పుడు అవి ముందుగానే ఉల్లిపాయలు అవన్నీ వేసి ఫ్రై చేసినప్పుడు కొంచెం నీరు వచ్చేసి ముద్దగా అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా ముందుగా చూడండి, ఆయిల్లో ఫస్ట్ ఇవి వేసేసి, ఇది నాన్ స్టిక్ ప్యాన్ అయితే బాగుంటుంది అనమాట. అంటుకోకుండా బాగా ఎక్కువసేపు ఫ్రై అవ్వాలంటే నాన్ స్టిక్ ప్యాన్ అయితేనే బాగా వస్తాయి. చూసారా, ఇలా ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట దగ్గరుండి. ఇది ఫస్ట్ హైలో పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఆ నీరు కొంచెం తగ్గే వరకు కొంచెం హైలో పెట్టుకొని దగ్గరుండి ఫ్రై చేస్తూ ఉండాలి. ఇది వదలకూడదు, వదిలితే మళ్ళీ మాడిపోతాయి అన్నమాట. ఇలా ఫ్రై చేస్తూ ఉంటే చక్కగా అందులో నీరు తగ్గిపోతూ ఉంటుంది. అందుకే ముందుగా సాల్ట్ కూడా వేయట్లేదు నేను, సాల్ట్ తర్వాత వేసుకుంటాను. చూడండి, సగం వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు 2 ముందే ఉల్లిపాయలు వేస్తే ఈ వేగటానికి టైం పడుతుంది కదా, ఈలోపు ఉల్లిపాయలు మాడిపోతాయి. అలా కాకుండా ఇలా వేసామనుకోండి, అవి సగం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేస్తే 2 కలిపి వేగుతాయి. చాలా కరెక్ట్గా 2 ఒకేసారి బాగా వేగుతాయి అనమాట. ఇప్పుడు చూడండి, కరివేపాకు కూడా ఇప్పుడు వేస్తున్నాను. కరివేపాకు కూడా వేసుకొని ఇంకా వేయించుకుంటూ, ఇప్పుడు అందులో నీళ్ళన్నీ అయిపోయిన తర్వాత వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, అదంతా పోయిన తర్వాత ఇప్పుడు ఉప్పు పసుపు ఇప్పుడు వేసుకుంటున్నాను. చూడండి, వేసుకుంటూనే ఇంకా ఫ్రై చేస్తూ ఉన్నాను. చూడండి, ఇది తక్కువ ఆయిల్ వేసుకున్నా కూడా, అంటే నాన్ స్టిక్లో చేస్తున్నాను కాబట్టి తక్కువ ఆయిల్ వేసుకున్నాను కాబట్టి అయినా కూడా అంటుకోకుండా చక్కగా ఫ్రై అవుతుంది. చూసారా, చాలా ఈజీగా చేసుకోవచ్చు, సింపుల్గా, అసలు అప్పటికప్పుడు చేసుకునేదన్నమాట. చూడండి, కొయ్యటం కూడా తొందరగా అయిపోతుంది ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను కాబట్టి. చూడండి, దీనిలో నువ్వుల పొడి వేయటం వల్ల ఇంకా టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. అందులో నువ్వుల్లో కాల్షియం చాలా ఉంటుంది కదా. నువ్వుల పొడి రోజు 1 స్పూను కూరల్లో వేసుకుంటూ ఉంటే మనకు ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. నువ్వులు, అవిసె గింజలు కూడా. ఇగో ఈ పౌడర్ చూసారా, ఇది నా స్పెషల్ కారం అనమాట. ఆల్ ఇన్ వన్ పౌడర్ నా వీడియోలో, నా ఛానల్లో ఉంది, చూడండి మీరు. ఇది వేసుకుంటే ఫ్రైలకి చాలా బాగుంటుందండి. ఇందులో కొబ్బరి, వెల్లుల్లిపాయలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ పొడి కనుక వేసుకున్నారంటే ఫ్రైలకి టేస్ట్ చాలా బాగుంటుంది. 1 స్పూన్ నువ్వుల పొడి, 1 స్పూన్ ఇది వేసుకున్నారంటే. అలాగే అవిసె గింజల్లో కూడా కాల్షియం చాలా బాగుంటుంది. అది కూడా వేయించి పొడి చేసి పెట్టుకొని ఇలా చల్లుకుంటూ ఉంటే బాగుంటుంది అనమాట. హెల్త్కి చాలా చాలా మంచిది. చూడండి, చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకుంటున్నాను. అంతేనండి, ఫ్రై చూడండి, ఒక్కదానికొకటి అంటుకోకుండా ఎంత బాగా చక్కగా ఫ్రై అయిపోయిందో. చాలా చాలా ఈజీగా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూసారా, ఎంత చక్కగా బాగా నోరూరుతుంది కదా చూస్తుంటేనే. మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేయండి. అంటే మీరు ఎలా చేస్తారో మరి తెలియదు, నేను మాత్రం ఈ స్టైల్లో చేశాను. చూడండి, మీకు నచ్చిందా? నచ్చితే చూడండి, లైక్ చేయండి. అలాగే మీరు కూడా తప్పకుండా ఒకసారి నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఫస్ట్ లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి, బంధువులకు షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను పెడతా ఉంటాను, మీరు చూడవచ్చు. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు బాయ్.